అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాహిత్య బమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, సన్షైన్ హాస్పిటల్స్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లాప్రోస్కోపీ. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఇది ఎందుకోసం చేస్తారు, దానివలన ఉపయోగాలు ఏంటి, దానివలన వచ్చే మైనర్ కాంప్లికేషన్స్ ఏంటి, అంటే పోస్ట్ ప్రొసీజర్ ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మీరు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, ఏది కామన్ సిమ్టమ్స్, ఏది అబ్నార్మల్ సిమ్టమ్స్ అన్న విషయాల మీద మనం మాట్లాడుకుందాం. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి? లాప్రోస్కోపీనే మనం చిన్న హోల్ ఆపరేషన్ అని కానీ, ఒకవేళ హిందీలో దుర్బిన్ ఆపరేషన్ అని కానీ, లేకపోతే స్కార్లెస్ సర్జరీ కానీ, వన్ హోల్ సర్జరీ అని కానీ, కీ హోల్ సర్జరీ అని కానీ చాలా విధాలుగా మనం పలుకుతూ ఉంటాం అన్నమాట. సో అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి, అసలు లాప్రోస్కోపీలో మనం ఏం చేస్తాం అన్నది మనం వస్తే, బొడ్డు దగ్గర ఒక చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి, ఆ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ద్వారా కెమెరాని మనం ప్రొసీడ్ చేసి పక్కన అంటే అబ్డామెన్లో మిగతా ఏరియాస్లో 0.5 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి, అంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి మనం ఆ చిన్న హోల్ ద్వారా 3 లేకపోతే 4 ఆ చిన్న హోల్ ద్వారా మనం కంప్లీట్గా ప్రొసీజర్ అన్నది కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే దాన్ని లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అని అంటాం. సో ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనేది వలన ఉపయోగాలు ఏంటి? నేను ముందుగానే చెప్పినట్టు 1 సెంటీమీటర్ ఇన్సిషన్ లేదంటే 0.5 సెంటీమీటర్ ఇన్సిషన్ వలన ఈ చిన్న హోల్ ఇవ్వటం వలన వాళ్ళకి పెయిన్ అని కానీ, లేకపోతే ప్రొసీజర్ వలన నాకు ఆపరేషన్ అయ్యిందని కానీ వాళ్ళకి అంతగా ఏమీ తెలియదు అనమాట. అండ్ అంతేకాకుండా ఇమీడియట్గా అంటే ఆపరేషన్ చేసిన వెంటనే కూడాను వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవటం, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగటం, నడవటం, ఫుడ్ అంతా కూడా నార్మల్గా తీసుకోవటం, అలాంటివి దీని వలన వచ్చే అడ్వాంటేజెస్. సో ఈ లాప్రోస్కోపీ వలన ఈ అన్ని అడ్వాంటేజెస్ వలన యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇప్పుడు అందరూ కూడాను లాప్రోస్కోపీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ లాప్రోస్కోపీ ఎందువలన చేస్తారు, అసలు దానికి ఏమేమి చేసుకోవచ్చు అన్నదానికి వస్తే, హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీయించుకోవటం లాంటివి కూడాను ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇన్ఫర్టిలిటీ అంటే ఒకవేళ పిల్లలు లేని వాళ్ళల్లో యూజువల్గా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనే ఒక పద్ధతి ద్వారా లోపల అంటే మనం పెద్దగా ఇన్సిషన్ ఇవ్వకుండా చిన్న హోల్ ఆపరేషన్ ద్వారా కూడాను గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా అన్నది కూడాను మనం తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా పీసీఓఎస్ డ్రిల్లింగ్ అంటే ఒకవేళ పీసీఓఎస్ కనుక మరీ ఎక్కువగా ఉండి అది ఏం చేస్తున్నా అండం కనుక రిలీజ్ అవ్వని పక్షంలో పీసీఓఎస్ డ్రిల్లింగ్ అనేది చేస్తుంటాం అన్నమాట. సో ఆ పీసీఓఎస్ డ్రిల్లింగ్ అన్నది కూడాను మనం ఆ చిన్న హోల్ ఆపరేషన్ ద్వారా మనం ఆ డ్రిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి పక్కన ఆ ఎండోమెట్రియం కనుక బయట డిపాజిట్ అయితే ఆ డిపాజిట్స్ అన్నీ కూడాను ఈ చిన్న హోల్ ఆపరేషన్ ద్వారా గర్భసంచి తీయకుండా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఓవేరియన్ సిస్టెక్టమీ అంటే ఓవరీలో కనుక పెద్ద పెద్ద సిస్టులు కనుక ఫామ్ అయినప్పుడు ఆ సిస్ట్ అంతన్నీ తీయటము. అండ్ అంతేకాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా గర్భసంచి పక్కన ట్యూబ్స్లో కనుక ప్రెగ్నెన్సీ కనుక ఫామ్ అయినట్టయితే దాన్ని రిమూవ్ చేయటానికి మనం పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇవ్వకుండా కూడాను ఈ చిన్న హోల్ ఆపరేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా ఆపరేషన్స్ కూడాను మనం ఈ లాప్రోస్కోపీ అనే మెథడ్ ద్వారా కూడాను మనం చేసుకోవటం వలన పేషెంట్కి అంటే లైక్ ఆడవాళ్ళు చాలా ఉపయోగపడతారు. అంటే లైక్ వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉండకపోవటం వలన వాళ్ళ పనులు వాళ్ళు వెంటనే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళ ఇంటికి కూడాను వెంటనే వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ డిశ్చార్జ్ హాస్పిటల్లో ఎక్కువగా అడ్మిషన్స్ లేకపోవడం వలన ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా వాటి వలన పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ వాళ్ళ వర్క్ అంటే ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే వితిన్ 1 వీక్ వాళ్ళ నార్మల్ వర్క్కి వాళ్ళు అంటే రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. సో మెయిన్గా ఏంటి అంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, మార్బిడిటీ అండ్ అంబులేషన్ అనేది ఎక్కువగా ఉండటం వలన దీనివలన అంటే హాస్పిటల్ స్టే వలన ఇన్ఫెక్షన్స్ని మనం అరికట్టవచ్చు. అండ్ అంతేకాకుండా ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవటం వలన డీవీటీ ఇలాంటివి మనం అరికట్టవచ్చు అనమాట. సో ఈరోజు నేను లాప్రోస్కోపీ గురించి నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడినాయి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.